హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక ఆరోగ్యకరమైన మరియు మైనింగ్ చేసి బయటకు తీసే ఒక ఉప్పు గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ ఉప్పును హిమాలయన్ పింక్ సాల్ట్ అని అంటారు. ఈ ఉప్పును లేడీస్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ ఉప్పు మన భారతదేశం నుంచి కాకుండా పాకిస్తాన్ నుంచి వస్తుంది. అయితే ఈ ఉప్పును ఎక్కడి నుంచి తీస్తారు, అలాగే దీన్ని ఏ విధంగా తయారు చేస్తారు, అలాగే దీని ఉపయోగం ఏ విధంగా ఉంటుంది అనే పూర్తి వివరాలను ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ ఉప్పును ఫ్యాక్టరీలో నుండి కాకుండా కొండ ప్రాంతంలో నుంచి తీయడం జరుగుతుంది. అంటే మైనింగ్ చేసి దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం పదండి. పండుగ సీజన్లో ఈ ఉప్పును ఎక్కువగా తింటారు. భక్తి శ్రద్ధలతో జనాలు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ శాతం ఈ హిమాలయన్ పింక్ సాల్ట్ ను తినడానికి ఇష్టపడతారు. ఈ ఉప్పు గురించి చెప్పాలంటే ఇది మాత్రమే శుద్ధమైన ఉప్పు అని కూడా రుజువు చేయబడింది. దీని వెనకాల ఒక రహస్యం కూడా దాగి ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. అయితే ఈ ఉప్పును ఆడవాళ్లు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆడవాళ్లు మాత్రమే ఉపయోగించడానికి కారణం ఏమిటి అంటే వారు చేసే ఉపవాసాలకు, వ్రతాలకు ఆచారపరంగా ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని వారి నమ్మకం. అలాగే ఈ ఉప్పు ఆయుర్వేద మెడిసిన్ కు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉప్పును నార్మల్ ఉప్పుతో పోల్చి చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే దీన్ని ప్రత్యేకంగా గుర్తించారు. ఈ రోజు ఈ వీడియోలో ఈ ఉప్పును ఎలా తయారు చేస్తారు, అలాగే ఈ ఉప్పు యొక్క ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం పదండి. అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా శుద్ధమైంది. ఈ ఉప్పును మిషన్ ద్వారా తయారు చేయడం జరగదు. అలాగే సముద్రం నుంచి తీసే ఉప్పులాగా కూడా దీన్ని తీయరు. ఈ ఉప్పును ఒక కొండ ప్రాంతం నుంచి తీయడం జరుగుతుంది. అది ఒక ఉప్పు కొండలాగా ఉంటుంది. ఈ ఉప్పును ఖనిజముగా అంటే మైనింగ్ ప్రాసెస్ లో తీయడం జరుగుతుంది. ఈ ఉప్పు హిమాలయాల నుంచి కాదు, పాకిస్తాన్ లోని కేవ్రా సాల్ట్ మైన్ లో నుంచి తీయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు నమ్మకం కుదరట్లేదా? అయితే గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూసుకోండి. ఈ ఉప్పు పాకిస్తాన్ లోని కేవ్రా అనే సాల్ట్ మైనింగ్ నుంచి వస్తుంది. మొదటగా ఈ సాల్ట్ డిపాజిట్స్ ని 326 BCలో అలెగ్జాండర్ గ్రేట్ కనుగొన్నారు. తన గుర్రం ఈ రాయిని నాకుతూ ఉండగా గమనిస్తే ఇదో అద్భుతమైన ఉప్పు అని తెలిసింది. మనం చూసినట్లయితే ఇండియాలోని హిమాలయాల్లో కూడా ఈ సాల్ట్ ను కనుక్కోవడం జరిగింది. మైనింగ్ ప్రాసెస్ కూడా మొదలు పెట్టాల్సి ఉండే, కానీ ఇంకా ఆ ప్రాసెస్ ని మొదలు పెట్టలేదు. 2019 సంవత్సరంలో ఈ ఉప్పు గురించి చాలా వివాదమే జరిగింది. ఎందుకంటే ఈ ఉప్పు భారతదేశంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయం మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ ఇది 100% నిజం. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉప్పు గురించి చెప్పాలంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు చాలా ఉన్నాయి. ఈ ఉప్పును పాకిస్తాన్ లోని కేవ్రా మైనింగ్ ఏరియా నుంచి ప్రతి సంవత్సరం 800 టన్నుల వరకు తీయడం జరుగుతుంది. ఈ ఉప్పును అనేక రకాలుగా మిక్సింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ ఉప్పును తినడానికి కాకుండా కమర్షియల్ గా కూడా ఉపయోగిస్తారు. అలాగే ఈ ఉప్పు ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది. ఈ ఉప్పును గనక మనం చూసినట్లయితే గులాబీ రంగులో ఉంటుంది. దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ దొరుకుతాయి. దాదాపు 86 మినరల్స్ వరకు ఈ ఉప్పులో మనకు దొరుకుతుంది. మీరు ఈ వీడియోలో చూసినట్టు పాకిస్తాన్ లోని ఈ సాల్ట్ మైనింగ్ వైపు చూడ్డానికి వెళ్లాలంటే ఒక చిన్న ట్రైన్ లో వెళ్ళవలసి ఉంటుంది. మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ ఉప్పు ఒకలాంటి కొండ అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆ పెద్ద పెద్ద ఉప్పు గనులను సుత్తులతో పగలగొట్టడం అయితే సాధ్యపడదు. అందుకే ఈ ఉప్పు కొండలను బాంబులతో బ్లాస్ట్ చేస్తారు. దానికోసం ఒక వర్కర్ ఆ మైనింగ్ లో 8 గంటలు కష్టపడాల్సి ఉంటుంది. ఆ వర్కర్ ఆ బాంబుని ఒక పేపర్ లో మలిచి ఎలా ఆ సొరంగంలో పెడుతున్నాడో చూడొచ్చు. అలా పెట్టిన తర్వాత అందరూ బయటకు వచ్చి ఆ బాంబును బ్లాస్ట్ చేస్తారు. అలా ఆ ఉప్పు కొండను ముక్కలు ముక్కలుగా చేస్తారు. తర్వాత అక్కడి వారు వేర్వేరు ఫ్యాక్టరీస్ కు ఈ ముక్కలను పంపిస్తారు. అక్కడ ప్రాసెసింగ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేరు చేసి వేర్వేరు దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. మన దేశంలో ఆడవాళ్లు ఉపవాస వ్రతాల్లో ఈ ఉప్పును ఎక్కువగా వాడుతారు. వేదాల్లో ఈ ఉప్పును ఎంతో శుద్ధమైనదిగా చెప్తారు. ఇది ప్రకృతి సంబంధమైన ఉప్పు గనక దీనిలో ఎక్కువ ప్రాసెసింగ్ చేయడం ఉండదు. ఆయుర్వేదంలో దీన్ని సింధువ ఉప్పు అని కూడా అంటారు. ఈ ఉప్పును ఆయుర్వేద ప్రకారం చూసినట్లయితే మన డైట్ లో కూడా ఉపయోగిస్తారు. అలాగే ఈ ఉప్పును ఆయుర్వేదంలో స్వచ్ఛమైన ఉప్పుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇది మనిషిలో ఉన్న నంజును, వాతును, పిత్తను ఈ 3 రకాల రోగాలను బాగు చేస్తుంది.
అంతేకాకుండా మనిషి శరీరంలో అనేక వీక్నెస్లను దూరం చేస్తుంది. ఇందులో కార్బన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వీటి పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో 90 రకాల మినరల్స్ దొరుకుతాయి. ఈ ఉప్పులో శుద్ధమైన గుణాలు ఉన్నాయి కాబట్టి పండుగల్లో, వ్రతాల్లో ఈ ఉప్పును ఉపయోగించడానికి ఇష్టపడతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఉప్పు గురించి ప్రాముఖ్యమైన ఇంకా కొన్ని విషయాలను తెలుసుకుందాం. ఆ విషయాలు తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా సాదా ఉప్పును తినడం మానేస్తారు. మీరు వైట్ సాల్ట్ మానేసి ఈ ఉప్పును మీ డైట్ లో తీసుకున్నట్లయితే డైజెషన్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మీరు ఎక్కువగా ఆహారం తీసుకున్నప్పుడు, ఆహారం జీర్ణం కానప్పుడు ఈ ఉప్పును ఒక గ్లాసు నీళ్లలో ఒక స్పూన్ వేసుకుని మీరు ఎంటీ స్టమక్ లో తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఆహారం డైజెస్ట్ అయిపోతుంది. అలాగే పడుకునే ముందు కూడా ఈ ఉప్పును ఉపయోగిస్తే మీకు మంచి జరుగుతుంది. మీకు ముందు చెప్పినట్లు ఈ ఉప్పులో మెగ్నీషియం ఎక్కువ శాతం ఉంటుంది కదా, అందువల్ల మనకు అనేక విషయాల్లో లాభకరంగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్ ని చాలా కంట్రోల్లో పెడుతుంది. దీంతో పాటు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తూ ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా యూజ్ చేసినట్లయితే హార్ట్ అటాక్ కూడా రాకుండా ఉంటుంది. ఈ ఉప్పు వాడడం వల్ల అధిక ఒత్తిడి తగ్గుతుంది. ఈ ఉప్పును రెగ్యులర్ గా వాడడం ద్వారా బ్రెయిన్ హార్మోన్స్ కంట్రోల్లో ఉంటాయి. దీనివల్ల మన మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అలాగే అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి ఈ ఉప్పు మనల్ని కాపాడుతుంది. ప్రతిసారి వచ్చే జలుబు, దగ్గు నుంచి కూడా ఈ ఉప్పు నయం చేస్తుంది. సైనస్ అనేది ఎంత పెద్ద సమస్య మనకు తెలుసు. సో మీరు ప్రతిరోజు సైనస్ బారిన పడుతూ ఉంటే మీరు ఈ ఉప్పును ఉపయోగించి మీ ప్రాబ్లం ను సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఉప్పు శ్వాసకోశ వ్యాధులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన ప్రాచీన ఆయుర్వేదంలో కూడా ఈ ఉప్పు గురించి చాలా విషయాలు తెలిపారు. అనేకమైన చర్మ వ్యాధులకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మన బాడీ యొక్క మెటబాలిజం ను కూడా సరిచేస్తుంది. దీనివల్ల బాడీ వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. ఇది మన హార్ట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజం చెప్పాలంటే మన బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే హార్ట్ అటాక్ నుంచి, హార్ట్ స్ట్రోక్ నుంచి తప్పిస్తుంది. హార్ట్ కి సంబంధించిన ప్రతి విషయంలో సహాయకరంగా ఉంటుంది ఈ ఉప్పు. అలాగే ఆస్తమా, డయాబెటీస్ వంటి రోగాలకు ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. పిత్తాశయ రోగం నుంచి బాగు చేస్తుంది. మైగ్రేన్, తలనొప్పి లాంటి డిసీజ్లను బాగు చేస్తుంది. ఇంతేకాకుండా బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ ఉప్పులో అనేక పోషకాలు ఉండడం ద్వారా మనిషి శరీరానికి లాభదాయకరంగా ఉంటుంది. ఈ ఉప్పు వాడడం ద్వారా మన శరీరానికి మాత్రమే కాకుండా మన సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఉప్పును చాలా మంది స్క్రబ్బర్ గా కూడా ఉపయోగిస్తారు. స్కిన్ యొక్క డెడ్ సెల్స్ ను తగ్గించడంలో మనకు ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎవరికైతే అలర్జీ ఎక్కువగా ఉంటుందో వారు ఈ ఉప్పును ఉపయోగించకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ ఉప్పు గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను. అయితే ఈ ఉప్పును ప్రెజెంట్ ఎంతమంది వాడుతున్నారో కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఉప్పు గురించి విన్నవారు కూడా కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.